హలో, వెల్కమ్ టు సన్నీ విత్ బానీ. ఈరోజు అయితే మనం ఒక ఈడెన్ ప్లేస్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి భద్రకాళ గుడికి సొరంగ మార్గం ఉంది తెలుసా? పోయి ఎత్తుకుదాం నాడు. ఇదైతే మొత్తం ఆర్కిటెక్చర్ అనేది ఇంక ఎక్కువ ఉండేది, కాకపోతే ఇదంతా శిథిలావస్థకు వచ్చింది ఇప్పుడు అన్నట్టు. ఎంత మట్టితో కూడుకుపోయింది అంతా. ఇటు నుంచి ఇటు కూడా దారి ఉన్నాయంట, కాకపోతే లోపలంతా మట్టితో కూడుకుపోయింది. పోవడానికి ఎటు దారి లేదు. ఉన్నాయల్లా రెండు బ్లాక్స్, ఒకటి ఇది ఒకటి ఇది. లోపల పోయి ఆ స్వరంగ మార్గం ఎత్తుకుదాం ఇక. అరే పైన చూసినావారా? చూడు, సేమ్ సాహస సినిమాలు ఉంటుంది చూడు, సేమ్ డిట్టు. అరే ఇది మెట్ల బావి ఇలా సేమ్ పిల్లర్ కదా, ఇది ఒకటే కట్టేసినట్టు ఉంటుంది నాకు తెలిసి. కావచ్చు మరి. లోపల తీసుకున్నా. దాన్ని గుర్తున్నారా నీకు? కాదురా, ఇట్లాంటి ఆర్ట్స్ గొరగన్ మొత్తం మీద ఉంటాయి చూడు, సేమ్ టెంప్లెట్. నాకైతే అట్లా అనిపిస్తలేదే. నీకన్నా ఒకటి అరే సేమ్ రా. ఇది బావి దగ్గర, మెట్ల బావి దగ్గర కూడా సేమ్ ఉంటుంది ఇట్లనే. ఇక్కడ లైక్ ఏదో దేవుంది అంటే ఇవన్నీ వరంగల్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అట్లా టైప్ ఆఫ్ పిక్చర్స్ అన్నట్టు. ఒక్కదాంట్లో అన్న స్వరంగం ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. మనం పోదాం ఇప్పుడు భద్రకాళ గుడికి. పోదాం షార్ట్ కట్ ఇది. అన్నీ పాములు అనుకో ముద్దు పెడితే మన అందరికి. ఇలాంటి వాటిలో పాములు ఉంటాయి అంటారు. చూడరు ఒకసారి ఆర్కిటెక్చర్ ఎవరు రావడం వేరే కట్టిన. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. జింగింగ్ కమల పువ్వు బండి ఏదో మంచిగా డిజైన్లు ఉన్నాయి. నీకేమనిపిస్తుంది ఇట్లాంటి చూస్తుంటే? నాకు మళ్ళీ బంగారం దొరికి బాగుంటుంది అనుకుంటాను. ఎప్పుడు అదే నారా తెల్లారులు. అరే మంచిగా ఉందిరా ఇడికి లోపల. ఇంకో సరంగం ఉంది బండి. అలా లోపలికి ఇంకోటి ఉన్నదిరా. చాలా మంది జాగ్రత్త. ఏంటిదిరా అది? అరే ఈడ కూడా లవ్ సింబల్. అరే నాతో కాదురా ఇక. ఇది చేతబడి ఎత్తాలరా? ఈడిదిరా ఇదంతా లవ్ సింబల్. ఈడ చూడు, బండి చేతబడి ఎత్తాలరా? రాళ్ళ మీద రాళ్ళకి ఇచ్చి ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెడితే తప్పారా ఇదవా? చేతబడి చేసిన దిక్కులే ఇట్లా. ఇగో ఈడు మస్తు ఉన్నది కదా చూడు. ఇదంతా మంచిగా ఉంది లోపల, కానీ ఈడికే ఎండ్ ఉన్నదిరా. సేమ్ డిజైన్ ప్రతి చోటు ఉన్నాయి పైన. చూసుకోండి, పక్క తేలు కూడా ఉండేది అయితే వానకాలంలో అయితే. సరే వేరే దాంట్లో చూద్దాం పారా. ఇది అన్ని ఉడకపోయినాయిరా లోపల. అప్పుడే ఎరిగిపోతానండి. అబ్బో అన్నీ ఇరిగిపోయినాయి ఇట్లాంటి. ఇది ఎంత వెయిట్ అంటే పిల్లర్ ఎంత వెయిట్ ఉంటుంది? నీ మీద పడినప్పుడు చెప్పు. మొత్తం మునిగింది సార్, సేమ్ టు సేమ్. కాబట్టి అన్నీ ఇరిగినాయి చూడు. అన్నీ బల్లిగుడ్లరా మొత్తం చూపిలా. సేమ్ బయట ఏదైతే ఆర్కిటెక్చర్ ఉన్నదో లోపల కూడా సేమ్ ఉన్నది. ఆల్మోస్ట్ అల్లా ఇలా సేమ్ ఉన్నది. అంటే ఇటు సైడ్ లోపలికి ఇంకోటి ఏదైనా ఇటు ఇట్లా ఫ్లాష్ ఇటు ఏంటిది ఇది? పాపా జల్లివా. ఇదంతా గులిపోయినా. ఓ మై గాడ్, మొత్తం గులిపోయింది ఆ లోపల. పైనకి పెట్టు. సేమ్ అల్లా ఇల్లా మొత్తం సేమే ఉన్నది. ఏమైంది బ్రో రావా? ఇళ్ళ పైపర్ నీకేమున్నది రా? అంతా కూలిపోయింది కదా, ఏం కాదు. అరే బయట వాళ్ళు ఈడున్న వాళ్ళు చెప్పినట్టు ఇంద్రా అది ఇళ్ళనే సొరంగ మార్గం ఉందంట. ఇళ్ళ నుంచే ఇంత దారుండే మొత్తం కూడిపేసిరంట. బండలు మట్టి అవన్నీ పోసి సడన్గా అంతా కూలిపోతారు అవన్నీ. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఏముందా, నేను బయటకు పోతాను వీళ్ళుండు. దరిద్రం వదులుతుంది. అరే అరే ఇటు చూడడం వారం మొత్తం ఇగో ఇంత ఖరాబ్, మొత్తం డిఫరెంట్ ఉన్నది ఇలా అంతా. లోకల్ బండనా? అరే కావచ్చురా. పచ్చలు పచ్చలు దంచుకునేది కావచ్చు అది. ఈ వానవాడి అంతా మట్టంతా ఇలా కొట్టుకొచ్చింది తెలుసా? డబ్బుందా ఇక. ఓ మై గాడ్,
అమ్మది అమ్మ ఫుల్ ఉడకపోతుంది వాళ్ళు ఏం లేదు ఇక. ఉంది ఇంకోటి ఉంది సాంగ్. అరే ఇంకొకటి ఏదో ఉన్నది కానీ ఇదంతా ఓపెన్ టప్ బ్రిడ్జ్ ఇది. అమ్మది అమ్మ ఇదైతే మొత్తం కూలగొట్టిరు అనుకుంటుంది. ఏం లేదు నో డిజైన్. ఇదైతే మొత్తం కూలగొట్టి ఇట్లా వేయడం వల్ల ఏం లేకుండా పోయింది ఇక్కడ. లేకపోతే అల్లు ఉన్నట్టే ఆ పైన బ్లాక్ డిజైన్ ఇలా కూడా ఉండు. మొత్తం ఓపెన్ టప్. అబ్బా నో బియర్ టప్ ఇది తాగడానికి పెట్టింది ఇది ఓపెన్ టప్. ఇది ఇంకా కాకతీయులు కట్టించిన కట్ట తెలుసా బండి ఆనకట్ట అంటుంది దీన్ని. అవునా? ఈ కట్ట పక్కనే ఈ గుడి అన్నట్టు. ఇది ఎందుకు కూలిపోయిందంటే వాన పడి పడి ఆ కట్ట అనేది కరిగి ఇదంతా మట్టంతా ఇలాగ వచ్చింది. అందు చేత ఇదంతా గుడి అంతా మూసుకుపోయింది. ఢిల్లీ సుల్తాన్ కూడా దీన్ని గురగొట్టింది. యుద్ధం టైం అంతా కూలగొట్టిరంట. కానీ మొత్తం శిథిలావస్థకు వచ్చింది ఇది ఇప్పుడు. కానీ చూడడానికి జర వింటేజ్ ఉంది తెలిసి. బాగున్నది. మీరు ఇంక ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు, చాలా మంచిగా వస్తాయి వాస్తవానికి. బీ కేర్ఫుల్ ఎందుకంటే నామపాములు ఇట్లా వస్తాయి కాబట్టి. తేళ్ళు నామపాములు ఇట్లా వస్తాయి, కొద్దిగా చూసి నడవండి. సో ఇట్లాంటి హిస్టారిక్ ప్లేసెస్ని ఇంకా చాలా కవర్ చేస్తాం వరంగల్ ఉన్నవన్నీ. వీటి కోసం మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి మర్చిపోకుండా. లొకేషన్ మేము డిస్క్రిప్షన్లో పెడతాం. షేర్ కన్ఫర్మ్ అబ్బా, పక్కా కామెంట్ అబ్బా.